ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మార్గశిర మాసం మొదలైపోయింది. నవంబర్ 21 నుండి డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసం ఉంటుంది. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపైకి వచ్చి తన భక్తులు చేసే లక్ష్మీ పూజలను చూస్తూ తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం చాలా విశిష్టమైనది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. కాబట్టి మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అలాగే మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే అత్యంత పవిత్రమైన పూజ గదిలో కొన్ని వస్తువులను తప్పకుండా పెట్టుకోవాలి. కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి చల్లని చూపు సంపూర్ణంగా ఉండాలంటే మీ పూజ గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి పూజ గది తప్పకుండా ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈశాన్య దిశలో దేవుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో పసుపు కుంకుమలు ఒకటి. పూజ గదిలో ఉండే పసుపు కుంకుమలకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు స్త్రీలు ఉదయం స్నానం చేసిన తరువాత పూజ గదిలో ఉన్న పసుపు కుంకుమలను తీసి మీ మంగళ సూత్రానికి పెట్టుకోండి. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభించడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. లక్ష్మీదేవి భర్త విష్ణుదేవుడు. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. తాబేలు అంటే విష్ణు స్వరూపం. కాబట్టి ఈ మార్గశిర మాసంలో తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోవాలి. పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి ప్రతిరోజు ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఒక తెల్లటి పేపర్ పైన మీ మనసులో ఉన్న కోరికను రాసి తాబేలు విగ్రహం దగ్గర పెట్టండి. విష్ణుదేవుడి ఆశీర్వాదంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలి ఈక. నెమలి ఈకను మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ఇంట్లో పూజ చేసిన తరువాత నెమలి పింఛంతో లక్ష్మీదేవికి గాలి విసరండి. నెమలి పింఛంతో లక్ష్మీదేవికి ఇలా సేవ చేస్తే మీ ఇంటికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే చేపట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో మీ పూజ గదిలో నెమలి పింఛాన్ని తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే మీ బీరువాలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో 3 నెమలి ఈకలను పెట్టుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీంతో మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొలత అనేది ఉండదు. ఇంట్లో నెమలి పింఛం ఉంటే ఇంట్లో ఉండే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా మహిమగల దీపం. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునే వారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలు పెట్టుకోవాలి. పసుపు కలిపిన అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని పూజ గదిలో ఉండే అక్షింతలను మీ తలపైన వేసుకోండి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి డబ్బు వరదలా వస్తుంది. అంతేకాకుండా సుఖవంతమైన జీవితం లభిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో తులసిని ఎక్కువగా పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే మాత్రం ఈ మార్గశిర మాసంలో ఖచ్చితంగా తులసి మొక్కను తెచ్చుకోండి. మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి. అలాగే ఈ శక్తివంతమైన మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి.
ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం చాలా పవిత్రమైనది. కాబట్టి ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకొని పూజను ప్రారంభించాలి. పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాల్లో స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి గురువారం స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే తల చిక్కును తీసుకోకూడదు. గురువారం ఒక్కరోజు మాత్రమే స్త్రీలు తమ జుట్టుని ముడి వేసుకుని ఉండాలి. గురువారం రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అత్యంత పవిత్రమైన వాటిల్లో గంగాజలం ఒకటి. గంగాజలంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మార్గశిర మాసంలో గంగా జలాన్ని మీ ఇంటికి తెచ్చుకొని ప్రతి వారానికి ఒకసారి గంగా జలాన్ని ఇల్లంతా చల్లుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు వస్త్రంలో ఒక కొబ్బరికాయను పెట్టి మూటలాగా కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు ఈ కొబ్బరికాయను మీ బీరువాలోనే పెట్టుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభించి మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.